ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి ఆయన భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ వేశారు. ఉప్పల్ అడ్డాపై ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండానేనని పరమేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోయిందని ఆయన ఆరోపించారు. చేది అన్న అలాగమే చేది అన్న పర్మిషన్ అన్న ఒకసారి చూడండి. అప్పుడే ఈ ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఈ ప్రాంతానికి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఆ రోజు 14,500 కోట్ల రూపాయలతో మెట్రో రైల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం. ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియం ఇట్లా చెప్పుకుంటే నేను కూడా 2009లో కార్పొరేటర్ ఉండి ఈ ప్రాంతానికి. మరి ఆ రోజు చేసిన అభివృద్ధి ఈ రోజు ఎక్కడ లేదు. స్థానికంగా మేము పాదయాత్రలు చేస్తున్నాం. ఎక్కడ చూసినా ప్రజలకు మౌలిక సదుపాయాలు లేవు. రోడ్లు దువ్వేసిండ్లు, సరైన వాళ్ళకు నీటి సదుపాయం లేదు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నాయి. ఏదైతే ప్రజలకు వాళ్ళు చేపట్టిన సంక్షేమ పథకాలు కూడా వాళ్ళ కార్యకర్తలకు దోచుకుంటారు తప్ప ఈరోజు ప్రజలకు, పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఏవి కూడా చెందడలేదు. ఉదాహరణకు దళిత బంధు 30% కమిషన్ తీసుకుంటారని వాళ్ళ ప్రభుత్వ పెద్దనే చెప్పి, ఇట్లా చూసుకుంటే బీసీ బందే కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానివ్వండి, మైనార్టీ బంద్, ఈరోజు సమాజంలో అన్ని వర్గాలు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడానికి కంకణం కట్టుకుని తప్పకుండా మా నాయకురాలు ఏదైతే హామీ ఇచ్చిందో 6 గ్యారెంటీలు ఈరోజు ప్రజలకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. అవన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఉప్పల్ నియోజకవర్గంలో ఎగిరేస్తాం. నేను ఏమంటున్నానంటే 135 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఈరోజు చూసినాం, మీరు చూసిండొచ్చు వేలాది మంది జనాలు ఈరోజు నామినేషన్కి వచ్చారు. అంటే వాళ్ళంతా మా కార్యకర్తలు కాదా? బీజేపీ కార్యకర్తలను తీసుకొని వస్తామా, లేకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు